హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఏంటి ఈ వీడియో, ఏంటి ఇదంతా, ఈ సెటప్ ఏంటి, లగేజ్ ఏంటి అని అనుకుంటున్నారా? సో మేమైతే ఇండియా వస్తున్నాం అనమాట. మేమైతే ఇండియా వస్తున్నాము. ఇంకొక 4 డేస్లోనే మా జర్నీ అనమాట. ఇంతవరకు లగేజ్ అయితే సర్దలేదు. సో నేను వచ్చి 6 months అవుతుంది, మా హస్బెండ్ వచ్చి 1 year పైనే అవుతుంది ఇండియా వచ్చి. సో ఇంత సడన్గా ఎందుకు వస్తున్నాము ఏంటి అని అనుకుంటారా? సో ఎందుకు వస్తున్నాము అని అంటే, మా హస్బెండ్ వర్క్ పని మీద అయితే వస్తున్నాం అనమాట. సో తన జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ ఒకటి తనకి ఉంది, వైజాగ్లో ఉంది. సో దానికోసమే వస్తున్నాము. మేము 45 days అనమాట మా ట్రిప్, 45 days. సో August 25th అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాము. నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి October 16th అనమాట. October 16th మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేస్తాము. సో వినాయక చవితి అలాగే దసరా, ఈ 2 ఫెస్టివల్స్ అయితే కవర్ అవుతాయి. సో ఇంకా వీటి సంగతికి వస్తే ఇవేంటంటే, మా కజిన్స్కి, మా రిలేటివ్స్కి, సో వాళ్ళందరికీ మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న గిఫ్ట్స్ అనమాట. సో ఏమేమి తీసుకెళ్తున్నాము ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి, ఎక్కడ తీసుకున్నాము, సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను. సో ఇంకా జర్నీకి 4 days ఉంది, ఇంతవరకు లగేజ్ అయితే సర్దలేదు. సో మా హస్బెండ్కి ఈ 4-5 days ఫుల్ వర్క్ ఉందన్నమాట, తనైతే చాలా బిజీ ఉన్నారు. సో ఇంకా లగేజ్ ప్యాక్ చేస్తే నేనే ప్యాక్ చేయాలి. సో ఇంటి దగ్గర ఇండియాలో ఉంటే మా అత్తయ్యో, మా ఆడపడుచో, సో వీళ్ళందరూ హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే నేనే చేసుకోవాలి మొత్తము, ఎలా సర్దాలి ఏంటి అన్నది కూడా నాకేం అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ నుంచి బట్టలు అయితే ఏం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి కాబట్టి అవే సరిపోతాయి. సో ఇంకా శారీస్ అంటే ఇక్కడ కట్టుకున్న శారీస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవైతే ఇండియాలో పెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు కొత్తవి అయితే తీసుకొచ్చుకుంటాను. ఇంకా ఎక్స్ట్రా బట్టలు అంటే ఒక 2 or 3 pairs ఎక్స్ట్రా బట్టలు అయితే పెట్టుకుంటాము అంతే. సో ఇంక మెయిన్ టాస్క్ వచ్చేసి గిఫ్ట్స్ అనమాట, ఇవే ప్యాక్ చేయాలి. సో ముందైతే మీతో షేర్ చేసుకుంటాను, సో ఏం కొన్నాను ఏంటి అన్నది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లో చూద్దాము. మ్యాక్సిమం ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ అని అనమాట. సో ఎవరైనా ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ఏదన్నా ఉంది గిఫ్టింగ్ పర్పస్ అని అంటే అవి హ్యాండ్ బ్యాగ్సే. సో హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, పర్ఫ్యూమ్స్, సో అలాంటివే తీసుకుంటారు. అంతకుముందు మా హస్బెండ్ వచ్చేటప్పుడు తను తీసుకొచ్చేవారు అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి సో నేనైతే తీసుకున్నాను, మా కజిన్స్కి వాళ్ళకి తీసుకున్నాను. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇవైతే అన్నీ నలిగిపోయినాయి అనమాట. సో అంటే వీటి లోపల పెట్టే ఆ పేపర్ అదంతా తీసేసాము. సో సర్దాలు కాబట్టి అన్నీ ఇలాగా పెట్టాము. సో ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది. సో వీటి ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం అన్నీ 3,000 to 5,000 ఆ ప్రైస్ రేంజ్లోనే అనమాట. సో అన్నిటికీ ఒక్కొక్క ప్రైస్ అని అంటే నేను ఇప్పుడు అవన్నీ ట్యాక్స్ అవన్నీ కట్ చేసేసాము మేము. సో ప్రైస్ రేంజ్ అయితే మ్యాక్సిమం అన్నీ 3,000 to 5,000 బిట్వీన్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. సో అవి కూడా కొన్ని ఆఫర్లో అనమాట, ఆఫర్లో వచ్చినవి కూడా సేమ్ అట్లానే ప్రైస్ రేంజ్ అట్లా తీసుకున్నాము. అన్నీ ఒక చోట ఏం తీసుకోలేదండి. సో ఒక్కొక్క చోట వెళ్ళినప్పుడల్లా మంచిగా అనిపించినవి అట్లా తీసుకున్నాను. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది. నెక్స్ట్ అయితే ఇది వైట్. ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే లేవండి. సో ఉంటే వైట్ ఉంటున్నాయి, లేదంటే బ్లాక్, సో అలాగే ఉంటున్నాయి. ఇంకా ఈ వైట్ ఏంటంటే కొంచెం కేర్గా అట్లా చూసుకోవాలి. కానీ బ్యాగ్ నాకు ఎందుకో ఈ వైటే బాగా నచ్చుతుంది బ్యాగ్స్ ఇట్లా కలర్స్లో. సో బ్లాక్ చాలా తక్కువే తీసుకున్నాను నేను, ఎక్కువ వైటే తీసుకున్నాను. సో ఇదన్నమాట, దీనికి ఇలా చైన్ వచ్చింది, అలాగే జిప్పు. సో ఇలా జిప్ వచ్చింది, లోపల ఇంకోటి. చాలా బాగుంది బ్యాగ్ అయితే. సో ఇది ఇప్పుడు ఇవి సర్దాలని అంటే మొత్తము నలిపి ఇట్లా పెట్టేసేయాలన్నమాట. సో ఈ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో. ఇది
కొంచెం పర్పుల్ ఆ కలర్లో ఉంది, మెరూన్ కలర్లో. సో ఇలాగ ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి స్లింగ్ లాగా తగిలించుకోవచ్చు, అలాగే ఇలాగ హ్యాండ్స్కి ఇట్లా కూడా తగిలించుకోవచ్చు, షోల్డర్ కూడా తగిలించుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. అలాగే ల్యాప్టాప్కి ఇట్లా సపరేట్గా ల్యాప్టాప్కి కూడా ఇచ్చారు. అలా కాకుండా రిమైనింగ్ అని పెట్టుకోవడానికి కూడా ఇలా ముందు కనుక ఇట్లా జిప్స్ అట్లా ఇచ్చారు. సో ఇది బ్యాగ్. నేను తీసుకుని కూడా చాలా డేస్ అవుతుంది. సో బ్యాగ్. సో వీటికి మళ్ళీ సపరేట్ స్లింగ్కి ఆ ట్యాగ్స్ కూడా ఇచ్చారనమాట. సో అవి స్ట్రాప్స్ ఈ లోపలే ఉన్నాయి. సో నేనైతే తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్లింగ్ బ్యాగ్. జస్ట్ ప్లెయిన్గా అనమాట. ఇది ఒక రోజ్ కలర్లో అలా ఉంది, లోపల జిప్ అనమాట. అలాగే వీటికి స్లింగ్ ఇట్లా తగిలించుకోవడానికి స్ట్రాప్. ఇలా పట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫస్ట్ తీసుకున్న బ్యాగ్స్ అయితే ఇవేనండి. 2 సేమ్. ఇవి కూడా స్లింగ్ అనమాట. స్లింగ్ బ్యాగ్లా తగిలించుకోవచ్చు. వీటి స్ట్రాప్ అయితే లోపల ఉంది. సో ఇలా సేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 సేమ్ బ్యాగ్స్. ఇవి కూడా స్లింగ్ బ్యాగ్ లాగా అనమాట. స్టాప్ అయితే ఫ్లై లోపల ఇచ్చారు, ఇంకా కట్ చేయలేదు ఇది. సో లోపలికి జిప్ ఇచ్చారు. ఆ స్లింగ్ తగిలించుకోవడానికి ఇవి ఇక్కడ ఇచ్చారనమాట సైడ్స్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. డబల్ కలర్ వచ్చిందన్నమాట. ఇది కూడా స్లింగ్ బ్యాగే. లోపల ఇలా వచ్చింది. దీని స్ట్రాప్. ఇది కూడా స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇది కూడా స్లింగ్ బ్యాగే. దీని స్టాప్.
ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ ఇట్లా ఒరిజినల్గా అయితే కలర్ రోజ్ పింక్, బేబీ పింక్ ఆ కలర్ టైప్లో ఉంది. ఇది కూడా స్లిమ్ బ్యాగే. అలాగే లోపల ఇలా జిప్స్ ఎట్లా వచ్చింది. అలాగే దీని స్టాప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ బ్యాగ్. దీని స్ట్రాప్ స్లింగ్ బ్యాగ్. ఇది కూడా జస్ట్ ఒక జిప్ అన్నమాట. ఓన్లీ మనీ, ఫోను, వ్యాలెట్ అట్లా ఏమైనా పెట్టుకోవడానికి. దీన్ని పెట్టి దీన్ని లోపల పెట్టాలి. బ్లాక్ అయితే ఇవే తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి ఇవి కూడా. సింపుల్గా తల్లించుకోవచ్చు. నెక్స్ట్ అట్లా మోడల్ కలర్ వేర్ అన్నమాట. వీటికి ఏంటంటే జస్ట్ ఇట్లా సింగిల్ జిప్ వచ్చింది. క్లాస్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఇది కూడా స్లింగ్ బ్యాగ్ లాగా తగిలించుకోవడానికి. దీని స్ట్రాప్ అన్నిటికన్నా ఇదే కొంచెం బాగా వెయిట్ ఉంది. పిల్లో అండి. సో ఫ్లైట్లో పెట్టుకోవడానికి లాంగ్ జర్నీ. సో మాకు మధ్యలో ఎక్కడ స్టాపింగ్ కూడా లేదనమాట. డైరెక్ట్గా ఇక్కడ సిడ్నీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కితే నెక్స్ట్ బెంగళూరు అనమాట. సో బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ అనమాట. సో ఇంకా అక్కడికైతే అత్తయ్య మాయాలు వస్తామన్నారు. బాగుంది. ఎయిర్పోర్ట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ. సో అందుకని మేము మాల్కి వెళ్ళినప్పుడు చూస్తే ఇది బాగుంది. స్పాంజ్ అంతా కూడా చాలా బాగుంది. అందుకని తీసుకున్నాము. విటమిన్ ట్యాబ్లెట్స్. సో ఇవైతే కాస్కోలో తీసుకున్నాము. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. సో 50 years ఒక డబ్బాను 50 years వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అడల్ట్స్ అనమాట. ఎవరైనా వేసుకోవచ్చు. మల్టీవిటమిన్, ఇమ్యూనిటీ, మజిల్, హెల్తీ స్కిన్. సో దానికైతే ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాము. సో మ్యాక్సిమం ఎవరైనా ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు ఫస్ట్ ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవి బాగా తీసుకుంటారు. తీసుకున్నాము. సో చిన్నపిల్లలకి అనమాట. ఇవి అన్ని స్కెచెస్. సో మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి. మొత్తం 81 పెన్స్ అయితే ఉన్నాయి ఇందులో. 81 కలర్స్ అనమాట. బాక్స్ చాలా
డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. పెన్సిల్స్ అవన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి వైర్లెస్, ఇది బ్యాండ్ అనమాట, హెడ్ బ్యాండ్లా వస్తుంది. సో దీనికి ఇయర్ ఫోన్స్ టైప్ అనమాట. సో మనకి ఇప్పుడు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అలాంటివి వస్తున్నాయి కదా, ఇదేంటంటే బ్యాండ్, తలకేసుకునే బ్యాండ్. ఆ బ్యాండ్కి ఇయర్ ఫోన్స్ ఇట్లా అటాచ్ అయి ఉంటాయి. సో ఈ బ్యాండ్ వేసుకుంటే చాలు. అది పిల్లలకే ఇవి బుక్స్, సో డ్రాయింగ్ బుక్స్ లాగా అలాగా. ఈ బట్టలు సో కిడ్స్కి అనమాట. ఇవి మా అక్క వాళ్ళ బాబుకి. ఇది నైట్ వేరు, ఇట్లా సెట్లా వస్తుంది. ప్యాంట్ ప్లస్ షర్ట్, పైజామా లాగా. చిన్నపిల్లలు మాత్రం చాలా కన్ఫ్యూజన్ అండి, అంటే అసలు సరిపోతాయా లేదా, ఇక్కడ సైజెస్ అక్కడ సైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్యాంటు షర్ట్, ఐ మీన్ నైట్ డ్రెస్లా అనమాట, సెట్లా వచ్చింది. అది పై హుడీ అన్నమాట. ఇలాగా పింక్, స్వెటర్ టైప్లో. ఇదొక టీ షర్ట్. నెక్స్ట్ ఇవి మా నాన్న కోసం, అలాగే మా బాబాయ్ కోసం, వాళ్ళ కోసం అయితే టీ షర్ట్స్ తీసుకున్నాను. అన్నమాట ఓవర్ కోట్ టైప్లో. పైన వేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి ఇట్లా జోబులు కూడా వచ్చినాయి. ఇక్కడ ఫోన్ అలా పెట్టుకోవడానికి. మీరు ఆల్రెడీ నా యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటే అక్కడ తీసుకున్నాం. యాక్చువల్గా అయితే ఒకవేళ సింగపూర్లో హాల్ట్ ఉంటే సింగపూర్లో తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే మాకు హాల్ట్ లేదనమాట, డైరెక్ట్ బెంగళూరే. సో అందుకని ఇక్కడ తీసుకున్నాము. ఓన్లీ 4 బాటిల్స్ వెళ్ళావు, పర్ హెడ్ 2 బాటిల్స్ వెళ్ళావు అంట. సో మేమైతే 3 బాటిల్స్ తీసుకున్నాము, ఇంకొక 2 బాటిల్స్ ఎయిర్పోర్ట్లో తీసుకున్నాము అనేసి అనుకుంటున్నాము. సో వాళ్ళు అలౌ చేస్తారా చేయరా, అలౌ చేయకపోతే ఇంకొక బాటిల్ ఎయిర్పోర్ట్లో తీసుకుంటాము, ఒక బాటిల్. ఇవన్నీ ఎలా సర్దాలో ఏంటో. సో ఇవి వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నమాట. సో ఏం తీసుకున్నాము అనేది చూపిస్తాను. iPhone 15 Pro Max అండి. సో ఈ మొబైల్ అయితే తీసుకున్నాము, ఐఫోన్. సో ఇదైతే మేము అయితే తీసుకోలేదు, యాక్చువల్గా మా అమ్మ మా నాన్న మా చెల్లి కోసం తీసుకురమ్మన్నారు అనమాట. వాళ్ళే మనీ వేశారు. సో మనీ
అంటే ఇంకా వాళ్ళు ఇండియాలో ఇచ్చారు, ఇక్కడ మేము డాలర్స్ తీసుకున్నాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఇండియాకి మనీ పంపిస్తుంటే సో ఆ మనీ వచ్చేసి అక్కడ వాళ్ళకి వేయించాము. సో ఇక్కడ వీళ్ళ దగ్గర డాలర్స్ అయితే మేము తీసుకున్నాము. సో ఐఫోన్ 15 Pro Max అనమాట. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే 1,07,000 అయితే పడింది. సో ఇదే ఐఫోన్ 15 Pro Max 256 GB అనమాట మేము తీసుకుంది. సో ఇదే ఐఫోన్ 15 Pro Max ఇండియాలో వచ్చేసి 1,50,000 అయితే ఉందండి. సో 50,000 డిఫరెన్స్ అయితే ఉంది అక్కడికి ఇక్కడికి. సో అందుకని చెప్పేసి మేము ఇంకా వస్తున్నాం కదా అని చెప్పేసి మా పేరెంట్స్ తీసుకురమ్మన్నారు. సో పాపం వాళ్ళే గిఫ్ట్ చేస్తున్నారనమాట మా చెల్లికి, మేమైతే తీసుకోలేదు. సో ఇది ఇంకా అన్బాక్స్ చేయలేదు, ఓపెన్ చేయాలి. సో ఇది ఇలా బాక్స్ లాగా అయితే తీసుకెళ్ళనివ్వరు. ఇక్కడ ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ ట్యాక్స్ పే చేసాం కాబట్టి తీసుకోవచ్చు. అలాగే దీనికి ట్యాక్స్ కూడా మనము అక్కడ ఎయిర్పోర్ట్లో ఫైల్ చేసుకుంటే మనకి మనీ కూడా వస్తాయి అన్నమాట. మనం కట్టిన ట్యాక్స్ మనీ కూడా మనకు వస్తాయి రిటర్న్. సో కాకపోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఇలాగ ప్యాకేజ్ లాగా తీసుకెళ్ళకూడదు అని మళ్ళీ మనకు అక్కడ సపరేట్గా ట్యాక్స్ కట్టించుకుంటారు. సో అందుకని ఏం చేయాలని అంటే ఓపెన్ చేసి నార్మల్గా మన ఫోన్ తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళాలి. ఈ బాక్స్ ఇదంతా ఉండకూడదు. సో ఇది ఓపెన్ చేయాలి, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేసేటప్పుడు చూపిస్తాను వీడియో ఎలా ఉంది ఫోన్ అనేది. సో అదండి, ఎవరైనా మొబైల్ అలా తీసుకోవాలని అంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫారెన్ నుంచి ఎవరైనా వస్తుంటే వాళ్ళ చాట్ అయితే తెప్పించుకోవడం మంచిది. సో అంత ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. 50,000 అంటే మామూలు విషయం కాదు కదా. సో ఇదే తీసుకున్నాము. ఇది ఐఫోన్ 15 Pro Max 256 GB ఇది. సో నెక్స్ట్ దానికోసమే ఇది పైన పౌచ్ అనమాట. సో వెనక బ్యాక్ ఫోన్ కేస్ ఉంటుంది కదా అది. ఇది కూడా $20 అంటే. నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచు కోసం అయితే మా హస్బెండ్ తీసుకున్నారు. ఇవి ఇయర్ ఫోన్స్ అనమాట. ఇవి వచ్చేసి సోనీ కంపెనీవి. వీటి ప్రైస్ అయితే ఇండియాలో అయితే 9,000 ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 5,000కి వచ్చింది. అవి కూడా ఆఫర్లో వచ్చింది అనమాట 5,000. సో బ్లాక్ వైట్ 2 కలర్స్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్గా మేము తీసుకుంది వైట్ కలరు, కాకపోతే స్టాక్ లేదంట, వేరే బ్రాంచెస్ కూడా స్టాక్ లేదు అని చెప్పేశారు. సో ఇంకా బ్లాకే తీసుకోవాల్సి వచ్చింది. సో వీటి ప్రైస్ అయితే 5,000, మన ఇండియన్ కరెన్సీలో 5,000. సో సేమ్ ఇవే ఇయర్ పోడ్స్ ఇండియాలో అయితే 9,000 ఉంది ప్రైస్. సో ఇది తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి వాచ్ అనమాట. మా సిస్టర్ కోసం అయితే వాచ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి క్యాసియో వాచ్. సో దీని ప్రైస్ అయితే 5,000 పడింది. సో మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఒక 1,000 రూపీస్ ఏమో తక్కువగా ఉంది. సో ఇండియాలో ఇక్కడ డిజిటల్ ప్లస్ ఇది 2 కలిసి వచ్చింది. చాలా బాగుంది వాచ్. అదంతా ఎక్కువే పడినట్టుంది, 6,000 అలా పడినట్టు.